ಇರೋ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರಪ್ಪ ಮಕ್ಕಳು ಮಾಮೂಲಿ ಅವ್ರದ್ದೇನು ತಪ್ಪಿಲ್ಲ ಆಗಬಾರ್ದು. ಏನೋ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆದಷ್ಟು ಸೀತಾ ಫೌಂಡೇಶನಿಂದ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಿ. ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಸಹಾಯ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ತಗೋಣ ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಕಡೆಯಿಂದ ನಿಮಗೂ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ನಾವೇನು ದೊಡ್ಡ ಮಟ್ಟದಾಗಿ ಏನು ಮಾಡ್ತಾಯಿಲ್ಲ, ಚಿಕ್ಕದಾಗಿ ನಮ್ಮಂಥವ್ರು ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಜನ ಬಂದು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ಬರ್ತಾಯಿದ್ದ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯವಾಗಿರಿ, ಚೆನ್ನಾಗಿರಿ. ಊಟ ಆಯ್ತಣ್ಣ? ಸರಿ ಆಯ್ತು. ಮುಂದೆ ನಿಮ್ಮ ಎಜುಕೇಷನ್ಗೆ ಮಕ್ಕಳಿಗೆ ಏನಾದ್ರು ಬೇಕಂದ್ರೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ ಅವರು. ఇట్లా వచ్చే దుడ్డులా కొంచెం చిన్నోళ్ళకి కొంచెం హెల్ప్ చేసుకుండా పెట్టుకోండి అట్లే. ಸರ್ ಮಗನಿಗೆ ಆಸ್ಮಾ ಇದಂತೆ, ಮಗನಿಗೆ ಅವರು చూపిస్తామంటే మేము ఏడాడో చూపిస్తుంది మనకి ఏడ ఆస్తి వేయకుండా ఇంట్లోనే పెట్టుకోండి. మన రామాపురం వాళ్ళు సంపర్కాన్ని మన ఫౌండేషన్ అప్పుడు కరోనా టైంలో అంతా ఇంటింటికి బియ్యం ఇస్తాం కదా, మన ఫౌండేషన్ తొక్క ఇంట్లోనే అప్పుడు మన పంచాయతీ పుల్లు ఇచ్చింది. వాళ్ళే ఇప్పుడు పంపించి మేమంతా బ్యాచ్ కదా, మేమంతా వచ్చి ఇట్లా హెల్ప్ చేస్తాను. మేము మా తొక్కింట్లో అయినంత మీకు హెల్ప్ అది. ఇంటి బిడ్డలన్నా బాగా చూసుకోండా, కొంచెం హుషారుగా చూసుకోండా. మేము బాగానే చూస్తాం. ఏం చేసుకోలేదమ్మా, అదంతా వాళ్ళది నెగ్లెక్ట్ లేండి. అది తోడుకొని వచ్చి నింటే యా బాధ లేదు ఎవరికి, వాళ్ళంతా తోడుకోపోయి వాళ్ళు నిమ్మే కదా మేము బిడ్డలను పంపించింది. అంతే కదా, ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, గురువులు వాళ్ళు ఇంత ఇచ్చేస్తారు. ధైర్యం మనకి వద్దమ్మా స్కూల్కి టూర్ పోయేదంటే మంది చేసుకొని ఏడుచుకొని తోడుకోపోయిన వాళ్ళు కరెక్ట్ గా తోడుకొచ్చి నింటే చూసుకొని జవాబారిగా యా బాధ లేకుండా ఉన్నాం. వాళ్ళు తోడుకోపోయి వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు వదిలేసి వాళ్ళంతా వాళ్ళు తింటే ఇంకేమవుతారు బిడ్డలు. ಅಕ್ಕ ಅದೆಲ್ಲ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಮನೆ ಬರೋ ಮೇಮುಂದ ಅಂತ ಕದ ಕಾಯ್ಯದೆ ಋಣ ಮಂತೆ ఉండాಬಿಡದೆ ఏమక్క ఉండే బిడ్డలన్న బాగా చూసుకోండా. మాతకు ఇంట్లో ಏನಂತ ಹೆಲ್ಪ್ చేసినాము. అదే ಹುಡುಗನಿಗೆ ಏನೋ ಹಾಸ್ಪಿಟಲ್ ಫೋನ್ ಮಾಡಿ ನಮಗೆ చెప్తాంలేండి. సరే ఫోన్ చెప్తా మాట్లాడు. ಫೋನ್ ಮಾಡ್ತೀವಿ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಆದಷ್ಟು ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. ಮಾಡಿಸ್ಬಿಡಿ, ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರಿ ಮಕ್ಕಳು. బాగుండండి కదా ధైర్యంగా. అంతా అయ్యేది మనం మంచిగా అనుకుని ఉండాలి అంతే. వస్తాం కా చిన్నడికి హాస్పిటల్ ఫోన్ చేయండి, మేము అంత అడిగేసి మీకు వస్తాం.